Hi guys, welcome to a fun conversation with me and my EP Ramesh Garu with our entire gang of Kamti Kurallu. Hi. Hello, namaste. And my director Vamshi Garu. మీరు కూడా కమిటీ కుర్రాలో కలిసిపోయారు సార్, అందుకని కొరోనే కదండి. ఇది వేయొద్దు, కట్ చేసేయండి. ఓకే బాయ్స్, మిమ్మల్ని అందరినీ తీసుకుని కోడి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళినట్టు మొత్తం దగ్గరికి మన ప్రొడక్షన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, అసలు మన సినిమాకి బడ్జెట్ ఎలా పెడదాం అనుకున్నారు, మనల్ని హీరోలు అంటే నమ్మారా లేదా, ఒక్కొక్కరు అందరిని అడిగేస్తే మీరు అనుకుంటున్నారేమో మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నామని. లేదు, వాళ్ళే ప్రొడక్షన్ మీద ఉన్న పగతోటో ప్రేమతోటో మమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని మా ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టారు. సో ఎస్, నాయక చూస్తారండి, అడగండి రా. ఓకే ఓకే దీనికన్నా ముందు జనరల్గా ఒక డైరెక్టర్గా మీరు కథ స్టార్ట్ చేశారు కదా, కమిటీ కుర్రాలనే కదా. దానికి ముందు జనరల్గా ఈ మధ్య ఇందాక మన చిన్నోడు చెప్పినట్టు అందరూ కల్ట్ బ్లాక్ బస్టర్లు ఇచ్చే రోజుల్లో అలాంటి సినిమాల వైపు వెళ్ళకుండా మీరు ఇలాంటి కథ ఎందుకు రాసుకున్నారు ఫస్ట్ టైం? ఇది కూడా కల్ట్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే నాకు అర్థమైంది సార్, అంటే ఒక మంచి రొమాంటిక్ మూవీ లేకపోతే ఒక హీరోని ఒక లైక్ ఒక మంచి స్టార్నో పెట్టి ఎవరైనా చేద్దాం అనుకుంటారు మంచి అలాగా. బట్ ఎందుకో ఒక యూనిక్గా అప్రోచ్ అవ్వాలనుకున్నాను. అలాంటి యూనిక్ ప్రొడక్షన్ కోసం చూస్తుంటే అంతే యూనిక్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన నిహారిక గారు మీరు మాకు దొరికారు అనమాట. సార్, మీ మోస్ట్ ఫేవరెట్ ఆడిషన్ ఎవరిది, మీ లీస్ట్ ఫేవరెట్ ఆడిషన్ ఎవరిది? లీస్ట్ ప్రసాద్ అండి, ఎందుకంటే ఆడిషన్ ఇవ్వాల, మేమే కెమెరా పెట్టి ఏదో సీన్ అని చెప్పి చేసుకున్నాం అనమాట. ఆడిషన్ తెలియదు ఆయనకి. మోస్ట్ ఫేవరెట్ అంటే ఎవరైనా ఉన్నారు అంటే అది ఆత్రం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిషన్ అనమాట. నా లైఫ్లో నేను ఎంతకంటే గొప్ప ఆడిషన్ నేను చూడలేదని ఫీల్ అవుతుంది ఇప్పటికే కదా. ఎప్పటికైనా ఫీల్ అయ్యేది ఏదైనా ఉందంటే అది ఆత్రం కదా. అదే ఏమంటారు మీరు అందరూ? అవును, అర్జెంట్గా వాకౌట్ చేశారు ప్లీజ్ రా. థ్యాంక్స్ అన్న. ఆడిషన్ చాలా మంది దగ్గర ఇచ్చాను, కానీ ఎవరికి నచ్చింది కాదు. అదే సేమ్ ఆడిషన్ చాలా మందికి ఇచ్చాను. ఓకే, సో ఇది మన సినిమాలో సీన్ కాదు. కాదు ఫస్ట్ ఇచ్చినప్పుడు వేరే అన్ని రెగ్యులర్ ఇచ్చే ఆడిషన్ ఇచ్చాను. మరి తను ఆ ఆడిషన్లో ఆత్రం క్యారెక్టర్ని చూశాడు. కరెక్ట్, అది కరెక్ట్. ఇది సూపర్. ఇది నేను కూడా అదే చెప్తాను, వీళ్ళందరూ సార్ ప్రొడక్షన్ సైడ్ నుంచి అండ్ దాని గురించి తెలుసుకోవాలని. ఇప్పుడు అంటే వంశ నరేషన్ చేసేసాక కథకి ఎంత అయితే గ్రాండ్నెస్ కావాలో అవన్నీ ఫైనాన్షియల్ బడ్జెట్స్ అవన్నీ పక్కన, బట్ ఒకడనుకోండి అంటే మీరు మమ్మల్ని ఎలా చూస్తున్నారో మాకు తెలుసు. ప్రాపర్ ఎట్లయితే వంశం మనం 11 మంది హీరోలు అని అంటున్నారు, మీరు కూడా అదే ఇంటెన్షన్ ఎప్పుడు అలాగే చూస్తున్నారు. సో ఒకళ్ళు ఉండడం వేరు, ఇద్దరు ఉండడం వేరు, కానీ 11 మందికి అదే ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు. అక్కడ ఎట్లాంటి ఛాలెంజెస్ కనిపించినాయి సార్? బికాజ్ కథకి పెట్టాలి, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా ఇన్వాల్వ్ అవుతాయి. అందరూ రిస్క్ అన్నారు కానీ బట్ మీకు తెలుస్తుంది బెటర్. చాలా చెప్పాలంటే నిజంగా అరే నేను ముందు అనుకున్నా 11 మంది ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ ఉంటుంది సినిమాకి. పైగా మీకు ఎవరికి కూడా సినిమా ఎక్స్పీరియన్స్ లేదు, సినిమా లోపల షూటింగ్ లేదు. వేరే షూటింగ్కి అయినా వెళ్ళినా ఈ షూటింగ్లో మెయిన్ క్యారెక్టర్ చెప్పి ఎలా ఉంటుందని తెలియదు. పైగా మనం వెళ్ళింది ఒక రిమోట్ ప్లేస్, అక్కడ చాలా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. మరి మోస్ట్ ఆఫ్ చెప్పాలంటే మీ కోఆపరేషన్ ఎక్కువ. మేము అనుకున్నది ఒకటి అంటే మీరు కూడా అంటే మేము ఏదైతే మేము ఇచ్చింది మీరు చాలా ఎక్కువ మీరు ఫీల్ అవుతున్నారు, కానీ నిజంగా కంపేరిటివ్గా మేము ఏదైతే వెబ్ సిరీస్ చేసామో ఆ వెబ్ సిరీస్లో ఎంతైతే ఫెసిలిటీస్ ఇచ్చామో అంత ఫెసిలిటీస్ కూడా నిజంగా మీకు ఎవరికి ఇవ్వాల. ఆ అమలాపురంలో కానీ ఆ మనం చుట్టుపక్కల చేసిన ప్లేస్లో కానీ అంత కంఫర్టబిలిటీ లేదు. మీరు ఉన్నదే అంటే మీరు చాలా అంటే మేము ఇచ్చిన దానికే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ నిజంగా మేము ఏదైతే వెబ్ సిరీస్లో ఇచ్చామో అంత కంఫర్టబిలిటీ కూడా ఇవ్వలేదు. నేను చాలా రోజులు అనుకున్నా మేనేజర్లతో సరిగ్గా రూములు దొరకట్లేదు, ఇక్కడ సరిగ్గా మేకప్ మ్యాన్ దగ్గరలో పెట్టలేకపోతున్నాం. కనీసం పాప అమ్మాయిలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ డ్రెస్నే మార్చుకోవడం, ఏదో ఒకటి అక్కడ ఉన్న ఏదో ఇల్లు మాట్లాడడం, వాళ్ళతో ఏదో మాట్లాడలేదు. అంత ఇక్కడి నుంచి మనకి చాలా దూరం చూశారు కదా, కారులో మళ్ళీ ఒక దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ డ్రెస్ మార్చుకుని మళ్ళీ అక్కడి నుంచి లొకేషన్కి వచ్చేవాళ్ళు. సినిమా ఉన్నది 60 సీన్ అయినా 150-160 బిట్ సీన్లు ఉన్నాయి అంతే కదా. అందుకని అన్ని బిట్ సీన్లే. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవడం వల్ల మీరు కాస్ట్ కటింగ్ అనేది చూసుకుంటూ ఉంటారు. మా డైరెక్టర్ గారు చాలా ఖచ్చితంగా ఉన్నారు, అందరూ ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్లు కానీ ఇవి కానీ. మీరు సింపుల్గా మాట అనొచ్చు, అవన్నీ ఎందుకు చొక్కలు లూజ్ చేస్తే సరిపోద్ది కదా, మేసాలు తీస్తే సరిపోద్ది కదా అని అనొచ్చు. మీరు అది అనకుండా ఓకే మీ డైరెక్టర్ గారి ప్రకారం వెళ్ళారు, ఎందుకని దానికి యాక్సెప్ట్ చేశారు? అంటే ఫిట్నెస్ చేంజెస్ కానీ అది కానీ దాని మీద ఎక్స్ట్రా బర్డెన్ కూడా మీకు. అలాగే అందరూ మీ డైరెక్టర్ చెప్పారు కదా, నేను ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో దానికి ఎప్పుడు కాస్ట్ కట్ చేయను. మనకి ఎప్పుడైతే డిసెంబర్లో ఆ తుఫాన్ వచ్చిందో నేను భయపడ్డాను. మీకు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ సరిపోకపోతే మనం అన్ని కేజీలు పెరగకపోతే కష్టం కదా. ఎందుకంటే ఇంత కష్టపడి మీరు 10-15 కేజీలు తగ్గి మనకి 18 years లాగా ఎలా అయితే లుక్ కనపడ్డారో సేమ్ అదే కష్టం మీరు పెడుతున్నారు. కాబట్టి మళ్ళీ మీకు అంత సపోర్ట్ ఇస్తే మీరు మళ్ళీ ఆ 30 years వాళ్ళ ఫుడ్ కూడా
ఎందుకు పాపం ఎప్పుడో ఒక రోజు 2 రోజులు అక్కడ మిర్చిపడి దగ్గర కనపడ్డారు కానీ సార్ అందులో కూడా ఏంటంటే సార్ ఎవరు సార్ ఇంకా ఎవరో doubt ఉంది సార్. చెప్పండి, ఆ కల్ప్రిట్ ఎవరు? వంశన్న పిలిచాడు, అరే కనపడుతున్నారంట మీరు అన్నాడు కానీ ఎవరని చెప్పలా. కాదు కదా, ఎందుకంటే అండ్ ఇంకోటి ఏంటంటే సార్ 11 మంది హీరోలు అన్నారు కదా సార్, అన్న తర్వాత 11 మంది ఆఫీస్కి వచ్చారు కదా, ఈ 11 మంది ఫేస్లు ఇవన్నీ చూసినాక మీ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, అది ఏంటి, అది నిజంగా మనస్ఫూర్తిగా ఏమనిపించింది? మేము చాలా భయపడ్డాం. దాని మధ్యలో నియా గారిని మన డైరెక్టర్ గారు కలిపి ఒక ఇది రీల్ చేశారు, గుర్తుందా? అదే బిల్డింగ్ ఎవరో దండిపాలి బ్యాచ్ అని ముందు అలాగే అనుకున్నాం. నాకు అర్థం కాలేదు, అంత మందిని చూసాను, వీళ్ళు హీరోలు ఏం మాట్లాడుతున్నారు సార్. సర్లే నేను ఏదో ఒకటి చూసింటాడు. తర్వాత బ్రిటిష్ ని చూసా, అయిపోయి ఉంటది. అప్పుడు ఫిక్స్ అయిపోయారు కదండి మేము అందరూ హీరోలు అని. బ్రిటిష్ చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? బ్రిటిష్ ని చూసిన తర్వాత ఇంకా భయం వేసింది. మనం రీచ్ అయ్యాం. శివ అనేది ఒక హీరో సినిమాలో చూస్తారు, కొత్త కాదు, పాత యాక్టర్ అయితే. కమిటీ కుర్రోళ్ళ సినిమాలాగా అంటే ఇది 11 మంది కథలాగా ఉండదు, ఏదో ఒకటి కథ అనుకుంటారేమో అని ఒక పక్క డౌట్. కాదు, ఈయనేమో ఫిక్స్ అయి ఉన్నాడు, ఎవరైనా కొత్త వాళ్ళకి వెళ్దాం, ఎవరితో వెళ్దాం. తను కూడా అప్పుడు కాడు ఇంకో సినిమా ఏదో అప్పుడు ఏదో చేస్తున్నాడు, అది ఇంకా రిలీజ్ అవ్వాల సార్. లేదు సార్, అహింసలో ఆల్రెడీ ఒక అమ్మాయిని అలా కాదండి, పెళ్లివారి మంటి తర్వాత మీరు 4వ సీజన్లో చేసినట్టు కాదు, సినిమా సార్, అది సినిమాయే చేశారు సార్ ఆయన. అదే సార్, మీరు యూట్యూబ్ నుంచి ఎలాగైతే యూట్యూబ్ కింగ్ నుంచి మీరు ఎలాగైతే సిల్వర్ స్క్రీన్కి వస్తున్నారో అలాగా వాళ్ళకు కూడా. సార్ మీరు ఫస్ట్ టైం కథ వింటారు కదా, అప్పుడు ఒక విజువల్స్ వస్తాయి. కథ విన్నప్పుడు మనకి తెలియకుండా ఒక విజువల్స్ ఊహించుకుంటాం కదా. ఇప్పుడు సినిమా చూసారు, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఊహించుకున్న కథకి మ్యాచ్ అయ్యిందా? మనం ఊహించుకున్న దానికి ఇప్పుడు కనపడేదానికి మ్యాచ్ అయ్యిందా? నేను ఏదైతే అనుకున్న విజువల్గా ఏదైతే బాగుంటుంది అనుకున్న ఈ సినిమా అనుకున్నానో అది జాతర. వెరీ బిగిన్ అదే మనకు హార్ట్ఫుల్ కూడా అదే జాతర. ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో అది మనం ఏదైతే విజువల్గా అనుకున్నా. నేను మేజర్గా విజయ్ మాస్టర్తో మాట్లాడింది కూడా అందుకే. మన డైరెక్టర్ గారు ఎంత భయపడినా నేను విజయ్ మాస్టర్ని అంత పెద్ద టెక్నీషియన్ మన బతిమాల బామని తెచ్చుకుని ఎందుకైతే చేసామంటే నాకు వెరీ బిగిన్ నుంచి ఆ జాతర ఆ సెటప్ అనేది సినిమాకి చాలా పెద్ద హైలైట్ అనిపించింది. మన మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం సార్ ఒక్కసారి. మన అనుదీప్ దేవ్ గారు నేను ఇచ్చి కంపల్సరీ ఇలాంటి సినిమాకి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని మనకి ఆప్షన్స్ వస్తాయి. మీరు 12 మ్యూజిక్ డైరెక్టర్లు అనుకున్నారు, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ చొప్పున 12 మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకున్నారు. హౌ డిడ్ యూ ఫిక్స్ ఆన్ అనుదీప్? నాకు తెలిసి నేను మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటే నేను ఆయనతోనే కంఫర్ట్ ఫీల్ అవుతానన్న లెవెల్లో మేము ఎదురు ఉన్నాం. నీకన్నా క్వశ్చన్ అయితే అదే మా 11 మందిని సెట్లో చూసినప్పుడు ఎప్పుడైనా ఒక రోజు అదే హై వచ్చిన ఫీల్ ఏమైనా ఉందా? నేను ప్రతిరోజు వీళ్ళని చూస్తే ప్రౌడ్గానే ఫీల్ అవుతాను. ఏ రోజైనా నాకు జిమ్లో వెళ్ళు. హాయ్ సార్. చెప్పమ్మా. బాయ్ సార్. సార్ వంశీ అన్న ఫస్ట్ సాంగ్స్ చెప్పేటప్పుడు ఒక్కో సాంగ్ ఒక మాస్టర్ అనుకున్నాం అన్నమాట, కొరియోగ్రఫీ. సడన్గా చూస్తే జేడి మాస్టర్ సింగిల్ కట్ అని చెప్పారన్నమాట. జేడి సార్ని దించడానికి కారణం ఏంటి, అంత నమ్మకం కారణం ఏంటన్నమాట? జేడీ మాస్టర్ గారిని పెట్టుకుందాం నిజంగా మేము కూడా అనుకోలేదు. ఒకే మాస్టర్కి అన్నీ ఇస్తే ఆయనకి అన్ని సినిమాలో ఉన్న యూనిక్గా ఉండే ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది. ఎవరెవరు చేయాలి అన్ని సాంగ్లు ఆయనే చేసి ఉంటారు కాబట్టి ఆయనకు తెలుస్తుంది. మేడం మీకు క్వశ్చన్ మేడం. మామూలుగా వీళ్ళందరితో వర్క్ చేశారు, అంతా బాగుంది. ఎందుకంటే మీరు మెగా డాక్టర్, ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్, అర్బన్ లైఫ్ ఎక్కువ జర్నీ చేశారు కదా. ఒక రూటెడ్ కథ చెప్పాను నేను తీసుకొచ్చి. వీళ్ళ ఫేసెస్ అని ఎక్కడ కూడా హీరోయిక్ ఫేసెస్ వద్దు అనుకునే నేను డిసిషన్ మీకు చెప్పినప్పుడు భయపడతారు కంపల్సరీ, అది ఉంది. కానీ ఎప్పుడు అగ్రి అయిన తర్వాత ఏ రోజైనా వంశీ గారు మీరు చెప్పింది తప్పు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా మీకు కలిగిందా? ఎక్కడో దుక్కున ఎక్కడైనా? Sir, now that I saw the film and after I saw their auditions, I was completely swooned anamata. Ante inka I could not ask for a better team. Ante better actors. Nenu trailer launch appudu cheppa, I really meant it. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళు చేసిన క్యారెక్టర్కి నిజంగానే ప్రాణం పెట్టి చేశారు. అంటే లైక్ రియల్లీ దే ఫెల్ట్ లైక్ దే ఆర్ ద మెయిన్ హీరో ఆఫ్ ద ఫిల్మ్. ఎవ్రీవన్ ఫెల్ట్ ద సేమ్ వే. లైక్ ప్రసాద్ది మనం మాట్లాడుకున్న సీన్, దట్ 7 minutes లాంగ్ సీన్, ఆర్ శివాది ఆర్ రవిది, ఎవ్రీవన్ దే గేవ్ దేర్ బెస్ట్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ సీన్స్. You know, British has, Chinodu has, William has, everyone has their own set of scenes kada. Chala ante chala proud ga anpichindi నాకు కూడా. Okay, we are going ahead with some good actors.
వీఆర్ గివింగ్ ద ఇండస్ట్రీ కొంచెం చాలా మంచి యాక్టర్స్ని ఇస్తున్నాం అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉండింది. మీకు నచ్చిన బెస్ట్ సీన్ ఏంటి మీ అందరిలోనూ? మొత్తం మీ 11 మందిలో ఇదిరా బెస్ట్ సీన్ మన సినిమాకి, ఇది అనేది ఒక్కొక్కరు చెప్పండి. ఒక్కొక్కరు. నాదంటే నాది ఉందిగా ఓసీ సార్ ఓసీ. ఓకే. పర్సనల్ ఫేవరెట్. నైస్. You can tell obviously your own scenes. నాకు మెమరబుల్ సీన్ అంటే ఆ ప్రొజెక్టర్ సీన్ లాస్ట్ లో వేర్ వి ఆల్ యాక్చువల్లీ నైస్. గుర్తుండిపోయి లైఫ్ లో వీళ్ళందరికీ గుర్తుండిపోయే సీన్. అవి లైక్ ట్రూగా వచ్చిన ఫీలింగ్స్ ఎమోషన్స్ ఆ టైంకి మాత్రం మా అందరికి 11 మందికి. నాకు కూడా ప్రొజెక్టర్ సీన్ అంటే చాలా ఇష్టం. లాస్ట్లో కూడా సీన్ అయిపోయిన తర్వాత కూడా అన్న హగ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఏడ్చుంటాను పట్టుకుని. చాలా ఫీల్ అయ్యాను, చాలా అసలు. ఆ రోజు ఎవరిని ఆపలేకపోయాను, మెయిన్ నేను వీడిని ఆపలేకపోయాను. ఆల్మోస్ట్ నాకు ఆ టైంలో సుబ్బు నేను మాట్లాడుతుండే శివాతో పెద్దోడితో మాట్లాడి యూజువల్గా అసలు బయట అంత ఏడ్చి పర్సన్ కాదు. ఏడిస్తే ఒక్కడనే ఏడవాలి, నాకు వేరే వాళ్ళని ఏడవడం ఇష్టం ఉండదు. యాక్టింగ్ అది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. పెద్దోడితో అంటుండే అది కష్టం, చూద్దాం ట్రై చేద్దాం అది అని అంటుంటే లేదు చేద్దాం పెద్దోడు పక్కనే ఉండే. ఎందుకు ఆ ప్రొజెక్టర్ చూస్తున్నాం పెద్దోడిలా పట్టుకుని భలే ఉండింది. సంథింగ్ ఏదో అయిపోయింది, ఇంకా నాకు వచ్చేస్తుంది. ఏడ్ చేస్తున్నా రోల్ అవుతూనే ఉంది కెమెరా టేక్ మధ్యలో. ఏడ్ చేసిన కట్ అన్న వెనక్కి వెళ్ళిపోతున్నా, ఇష్టం ఉండదు వెళ్ళిపోతున్నా, వెనక్కి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను, అద్దడుతో తుడుచుకుంటాను, మళ్ళీ పక్కన మానిటర్లో చూసాను సీన్, అక్కడ ఏడ్ చేస్తున్నా, పక్కకి వెళ్ళిపోయా 10-15 minutes. నా వల్ల కాదు. నాది పర్సనల్ ఫేవరెట్. బిఫోర్ దట్ ఏమైందంటే అండి, చిన్నోడికి నాకు పెద్ద గొడవ అయింది సార్. చాలా పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద గొడవ. అట్లీ వార్నింగ్ ఇస్తే చిన్నోడు మాట్లాడే మానేసాడు. ఇంకా చాలా సీరియస్ అయింది. ఇంక లైఫ్లో మాట్లాడాలన్నాడు గొడవ అయింది సార్. ఒక్క వర్డే వాడాను అంతే, ఆ లెవెల్కి వెళ్ళింది సార్. ఆ ప్రొజెక్టర్ సీన్ వేసిన తర్వాత స్టార్టింగ్లోనే చిన్నోడు ఇలా బయటకి ఇలా ఆడుతున్నారు. బయటకి వెళ్ళి ఏమైందిలే సర్లే పలకరిద్దామా అని చెప్పి నేనే ఏమైంది చిన్నోడు అంటే పట్టేసి ఇంకోటి నేనే ఇచ్చేసాను. వీళ్ళిద్దరు కూర్చొని ఎడుతుంటారు, ఏం చేస్తారా మనోడు వచ్చి ఎమోషనల్ ఫుల్స్ అని చెప్పి కమెంట్ చేశాడు. నేను ఫస్ట్ ప్రొజెక్టర్ సీన్ వేసాడు, ఏడుస్తున్నాను. నేను మాట్లాడి వచ్చేస్తుంది. గోదావరి గడ్ సీన్ తర్వాత నుంచి మాట్లాడి వచ్చేస్తుంది. రిజల్ట్ పెట్టే అవసరం పోయింది. అయితే సీన్ అవుతా ఉంటే మనోడికి ఏడుపు రావట్లే. మీకు ఎలా వస్తారా ఎన్నిసార్లు టూర్లు పెట్టా నాకు రావట్లేదు అన్నాడు. టచ్ థెరపీ ఒకటి ఉంటుంది, అది చేస్తావా అని చెప్పి అందరూ కలిసి నడుము పట్టుకున్నాం, గట్టి దగ్గర తీసుకున్నాం. తర్వాత నిజంగా ఆ రోజు సెట్ లో చాలా మంది ఏడ్చారు, చాలా మంది వీడియోలు తీసుకుని మెమరబుల్ గా ఉంచుకుందాం టెక్నికల్ టీం. నేను కానీ యాక్చువల్లీ అందరూ ఏడుస్తున్నారు. కానీ సీన్ జరగకముందు చిన్నోడు ఏడ్చాడు, షార్ట్లో ఆడవలేదు తెలుసా. కాదు, నాకు ఫేవరెట్ సీన్ అని చెప్పలేను. ఒక జల షార్ట్ ఒకటి ఉందన్న. రొజ్జు మీద నుంచి సుబ్బోది ఒకవైపు బ్లడ్ ఉంటుంది, ఒకవైపు క్లీన్ ఉంటుంది. అదేదో అది ఏదో రిప్రజెంట్ చేస్తుంటే అనిపించింది. అది తీసాడు, అద్భుతంగా తీసాడు. అది నేను రాజుగారు సైడ్ కొట్టి ఉంటాడు. యాదృచ్ఛికంగా జరిగింది. ఒకవైపు ఇలా బ్లడ్ వస్తుంది, ఒకవైపు నార్మల్ ఉంటుంది. చాలాసార్లు చెప్పారు కదా నీకు సీన్ గురించి. సూర్య క్యారెక్టర్ కలిగా ఉంటుంది, సుబ్బు క్యారెక్టర్ కలిగా ఉంటుంది. ఓన్లీ రైట్ సైడే హాఫ్ అంతా ప్లెయిన్ గా ఉంటుంది, హాఫ్ మాత్రమే బ్లడ్ ఉంటుంది. అటువైపు కోపం, ఇటువైపు సంతోషం చూపించారా? అంతే. నాకు ఫేవరెట్ సీన్ అంటే రివర్ దగ్గర ఎమోషనల్ సీన్. చాలా మై ఫేవరెట్. నా డైలాగ్ అక్కడే ఉంది, సో అందుకే నా ఫేవరెట్. నాకు ఫేవరెట్ వచ్చేసి ముద్దు పెట్టేసి సీన్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి. ఇంకొక క్వశ్చన్ అన్న, జనరల్ క్వశ్చన్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ముందు వీళ్ళని కూడా ఫినిష్ చేయండి. నా ఫేవరెట్ వచ్చేసి అందరూ మాట్లాడిన ప్రొజెక్ట్స్ సీనే. ఎందుకంటే యాజ్ యాక్టర్గా దీని తర్వాత కూడా చాలా ఫిల్మ్స్ చేస్తాం మేము. బట్ నాకు నమ్మకం లేదు నిజం. కానీ అలాంటి సీను, అలాంటి మూమెంట్ లైఫ్లో మళ్ళీ రాదు. అంత మంచి సీన్ అది. ఒకటండి, మా పేరెంట్స్ మాకు లైఫ్ ఇస్తే ఇండస్ట్రీలో మాకు లైఫ్ ఇచ్చింది హరిక గారు. Thank you. No, I am very grateful that I got such a hard working and genuine team. ఎందుకంటే 11 మంది లేకపోతే 16 మంది టీంలో అందరు 16 మంది ఇంత అద్భుతంగా యాక్ట్ చేసి, ఇంత జెన్యున్ గా క్రాఫ్ట్ పట్ల శ్రద్ధ చూపించి వర్క్ చేశారు. 2 years హోప్ వదులుకోకుండా. సో ఫర్ దాట్ I am very grateful for you. Thank you so much.